ఇవాళ మరో మంచి కథ మన తాతిరాజు జగం కథల్లో విందామా? ఈ కథ నేను 2 భాగాల్లో చెప్తున్నాను. దయచేసి రెండవది కూడా తప్పకుండా మీరు వింటారని ఆశిస్తూ, ఇంకో మనవి మీ అందరికీ ఏంటంటే, మా ఈ కథలన్నీ నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు కానీ సబ్స్క్రైబ్ చేయదలుచుకుంటే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు వద్దామని ప్రయత్నిద్దాం. అయితే ఈ కథ పేరు ఆవకాయ దిద్దిన కాపురం. సుబ్బమ్మ గారు ఆవకాయలు పెట్టడంలో దిట్ట. ఆవిడ కలిపిన పాళ్ళు ఇంకెవ్వరు కలపలేరు. జంధ్యాల వారు కాదు కదా, రామోజీరావు కూడా పట్టుకోలేరు ఆవిడ ఆవకాయ పాళ్ళని. ఉప్పు ఎంత ఉండాలి, ఉప్పుకు తగ్గ కారం ఎంత ఉండాలి, ఆవనైన ఎంతకి ఎంత, కూసాయికాయలను బట్టి ఆవిడ మనసులోనే లెక్కలు వేసేసుకుంటుంది. సుబ్బమ్మ గారే కాదు, వాళ్ళ పూర్వీకుల అటు అత్తవారింటి వైపు ఇటు పుట్టింటి వైపు కూడా ఆవకాయలు పెట్టడంలో సిద్ధాస్తులే. సుబ్బమ్మ గారికి సంతానం చాలా ఆలస్యంగా కలిగింది. అర్భకుల్లా పుట్టాడు కొడుకు. సుబ్బమ్మ గారు మాత్రం బాగా లావుగా. కొడుకు పేరు కోదండరామని పెట్టుకున్నారు. ముద్దుగా కోదా అని పిలుస్తారు. పాపం ఆమె భర్త కొడుక్కి 10 ఏళ్ళ వయసు వచ్చేసరికి జబ్బు చేసి పోయాడు. సుబ్బమ్మ గారి ధైర్యంగా కొడుకుని సాకుతూ ముందుకెళ్ళారు. ఆవిడ కేవలం ఆవకాయలే కాదు, నిల్వ ఉంచుకునే టమాటా, అల్లం, గోంగూర పచ్చళ్ళు, నిమ్మ, ఉసిరి, దబ్బ ఆవకాయలు కూడా పెట్టగలరు. కందిపొడి, మెంతిపొడి, కరివేపాకు గుండెల్లో చేసేవారు. ఇవే కాకుండా అరసలు, ఆవళ్ళు కూడా చేస్తూ సంవత్సరం పొడుగునా బిజీగా ఉండేవారు. అర్భకంగా ఉన్న కొడుకు పెద్దయ్యాక బయటికి పంపించేందుకని తనకే చేదోడువాదుగా ఉంటాడని వాడిని పల్లెలోకి తర్ఫీలు ఇచ్చారు. వాడు పెళ్ళిడు వచ్చేసరికి తెలిసిన వాళ్ళ పిల్లని కోడలుగా తెచ్చుకున్నారు. పేరు కోమల. పేరుకు తగ్గట్టుగా కోమలంగా, సున్నితంగా, అందంగా ఉంటుంది. అట్టే చదువుకోలేదు. 10వ తరగతి వరకు చదువుకోను. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్ళిడు వచ్చాక ఇలా కోదండరాంతో 3 ముళ్ళు వేయించేసి సుబ్బమ్మ గారికి అప్పచెప్పేశారు. పాపం కోమల కూడా అత్తగారికి ఇంట్లో వంట పనితో పాటు ఈ వ్యాపార కార్యక్రమాలకి తోడుగా ఉండేది. ఆవకాయలే మిగతావి చేయడానికి కావలసిన ఉప్పు, కారం, నూనె వగైరా సంబరాలన్నీ నల్ల రామ్మూర్తి సప్లై చేసేవాడు. ఆవకాయలకు కావలసిన జాతి మామిడికాయలు కూడా తెప్పించేవాడు. పుల్లావకి సువర్ణరేఖ, మాగాయకి కలెక్టరు, బెల్లావకాయకి కోలంగోవ, ఇలా సుబ్బమ్మ గారి ఆర్డర్ ప్రకారం ఇచ్చేవాడు. పనిలో సహాయపడడానికి బస్తాలు వగైరా మోయడానికి నారాయణ అనేవాడు కుదిరాడు. నారాయణ కూడా మంచి పనివాడు, ఎదురు చెప్పడు. సుబ్బమ్మ గారు వాడికి 2 పూటల భోజనం, మళ్ళీ 1000 రూపాయలు ఖర్చులకు ఇస్తారు. ఇలా సుబ్బమ్మ గారు బిజినెస్ 3 ఆవకాయలు, 6 పచ్చళ్ళ వెలిగిపోతుంది. పెళ్ళైందనే పేరే కానీ కోదండరాంకి, కోమలికి ఒక అచ్చట ముట్టర తీరలేదు. ఎప్పుడు ఉప్పు కారాల మధ్య నలిగిపోతుండేవారు. సుబ్బమ్మ గారి పేరు నలదిశలా వ్యాపించింది. ఒకరోజు పక్క ఊరి భూస్వామి రంగయ్య గారికి సుబ్బమ్మ గారికి కబుర్లు పంపించారు. భారీ పరిమాణంలో ఆవకాయలు పెట్టాల్సి ఉందని మాట్లాడడానికి రమ్మని. వెంటనే సుబ్బమ్మ గారు రంగయ్యని కలిసి మాటామంతి ఆడి వచ్చారు. మంచి ఎండల సమయం ఏప్రిల్ మాసంలో ఆకల్లో నల్లరామూర్తికి కావలసిన రకాల మామిడి కాయలు బండిలో వేయించుకుని రమ్మంతి. ఇక తరువాయి భాగం మన 2వ భాగంలో విందురు కానీ.